భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. విభిన్నమైన కొటేషన్స్తో, ఎంతో చక్కని క్లారిఫికేషన్స్తో మనకి ప్రతి వారం కూడా అందుబాటులో ఉన్నారు ప్రకృతి ఉమా మహేష్ గారు. మరి ప్రతి వారంలానే ఈ వారం కూడా మనందరికీ చక్కని క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి సిద్ధమైపోయారు. నమస్తే సార్. నమస్తే అండి, అండ్ వెల్కమ్ టు పిఎంసి ప్రేక్షకులకు, సాధకులకు. ఈ కార్యక్రమాన్ని చూసి అద్భుతమైన స్పందన ఇస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమాన్ని అందరికీ ఫార్వర్డ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, వింటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అండ్ వెల్కమ్. సో నేను ఫస్ట్ కొటేషన్తో రెడీ అయిపోయాను సార్. ఏ బంధమైనా బాధను పంచుకోవటానికి లేదా తగ్గించుకోవడానికి, అంతేకాని బాధలు పెంచుకోవటానికి కాదు. బంధంలో బాధలు పెరుగుతున్నాయి అంటే మాయలు పెరుగుతున్నాయి అని అర్థం. ఇప్పుడు మనము పెళ్ళి చేసుకుంటాం దేనికోసం? ఇంకా ఎక్కువ ఆనందంగా ఉండడానికి. ఒక్కడిగా ఉండలేకపోతున్నాను, నాకంటూ ఒక మంచి తోడు ఉంటే బాగుంటుంది అని అనుకొని మనం ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటాం, లేదా స్నేహం చేస్తాం, లేదా కలిసి ఒక ఉద్యోగం చేస్తుంటాం, ఒక వ్యాపారం చేస్తాం. ఎందుకు? ఒక్కరిగా అన్ని మనం భరించలేము. మనకంటూ ఒక మంచి తోడు ఉంటే, ఒక ఫ్రెండ్ రూపంలోనూ, ఒక పార్ట్నర్ అంటే బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఏదో ఒక విధంగా మనకు ఒక బంధం ఉంటే, ఒక తోడు ఉంటే, ఇదే కష్టాలనే, ఇదే ఇబ్బందులనే, ఇదే బాధనే ఇంకా సులభంగా మనం ఎదుర్కోవచ్చు అని. కానీ తెలియకుండా ఏం జరుగుతుంది? రివర్స్ అవుతుంది. బంధంలోకి వెళ్ళి బాధలు మరింత పెంచుకుంటున్నాం. సమస్య ఎక్కడుంది? ఆ బాధల్లో ఉందా? లేదు. మనం గమనిస్తే తెలియకుండా మొదట్లో ఉన్న ఆ బంధం మధ్యలో పోతుంది. ఎందుకంటే మధ్యలో తెలియకుండా మాయలోకి వెళ్తాం. ఏంటి ఆ మాయ అంటే, నేను నాది అనేది ఒక మాయ. యాక్చువల్గా బాధ తగ్గాలి. ఒక మంచి స్నేహితుడు వస్తే బాధ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ స్నేహితుడు మనకు హెల్ప్ చేస్తాడు. ఒక మంచి భర్తనో మంచి భార్యనో వస్తే బాధ తగ్గాలి. మొదట్లో బాగా తగ్గుతుంది, ఆ తర్వాత మళ్ళీ పెరుగుతుంది. ఎందుకంటే తెలియకుండానే నా భర్త, నా భార్య, నేను భర్తను. పెళ్లి చూపులు కూడా అంతా బాగానే ఉంటుంది. పెళ్ళాక భర్త అనే ఒక మాయ మొదలవుతుంది. అధికారం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. పొసెసివ్నెస్. నేను నాది, నా భార్య నేను చెప్పినట్టు వినాలి, నా భర్త నన్నే ప్రేమించాలి. కరెక్ట్. వినాలి కాదు, నన్నే ప్రేమించాలి. నన్నే ప్రేమించాలి, నా మాటే వినాలి. నేను సిట్ అంటే సిట్ నా భర్త, నేను స్టాండ్ అంటే స్టాండ్. ఎందుకంటే నాకు మంచి తెలుసు, నాకు అంతా తెలుసు. ఆయనకంటే నాకు ఎక్కువ తెలుసు. ఆయనకంటే ఎక్కువ తెలుసు. నన్ను మాత్రమే చూడాలి. అంటే నేను నాది అని మాయ మొదలైందా? అయిపోయింది. అంతకుముందు ఒక పెళ్ళి కాకముందు 6 నెలలు, పెళ్ళైన తర్వాత 6 నెలల వరకు బాగుంటుంది. పెళ్ళి కాకముందు ఎంగేజ్మెంట్ అవుతున్నా అబ్బబ్బా కొత్త జంట కాదు, ఉత్త జంట అయిపోతుంది, ఏమీ లేని జంట. ఎందుకు? మాయ మొదలైంది. ఎక్కడైతే నేను నాది ఉందో, నా కొడుకు కాబట్టి నేను చెప్పింది వినాలి, నా కూతురు నేను చెప్పినట్టు చేయాలి, నేను చెప్పిన కోర్సే చదవాలి, నేను చెప్పిన చోటే ఉండాలి, నేను చెప్పిన వాడినే పెళ్లి చేసుకోవాలి. నేను నాది అనేది ఎక్కడైతే దూరిందో అక్కడంతా దుఃఖము డబుల్ త్రిబుల్ అయిపోతుంది. కాబట్టి ఎక్కడైనా దుఃఖం పెరుగుతుందా, బాధ పెరుగుతుందా, ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. ఏ మాయ వచ్చింది? నేననేది వచ్చిందా, నాది అని వచ్చిందా, ఇంకేదన్నా మాయలు వచ్చాయా? ఈ బాధలు తగ్గాలి. తగ్గడం కోసం ఈ సమాజం మనం ఏర్పాటు చేసుకున్నాం. మన అడవి మనుషులలాగా, జంతువులాగా జీవించవచ్చు. మనుషులు కూడా ఎందుకు అలా జీవించడం లేదు? మనం ఒక సమాజం అంటూ ఏర్పాటు ఎందుకు చేసుకున్నాం? కలిసి అన్నీ పంచుకోవడానికి, కలిసి పెంచుకోవడానికి కాదు, బాధల్ని కలిసి బాధను పంచుకోవడానికి, బాధను పంచుకొని తగ్గించుకోవడానికి, కష్టాలు పంచుకొని తగ్గించుకోవడానికి. నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు వంట చేయి, పంచుకోవడం. నేను ఉద్యోగం చేస్తున్నా గొప్ప, నువ్వు వంట చేస్తున్నావు తక్కువ. నేను వంట చేయడం ఎక్కువ, నువ్వు ఉద్యోగం చేయడం పెద్ద లెక్కేం కాదు. ఒకరోజు వంట చేసి చూడు అని వీడంటాడు, ఎవరు నువ్వు ఉద్యోగం చేసి చూడు అని వీడంటాడు. అంటే ఇక్కడ నేను వచ్చేసింది, నేను కష్టపడుతున్నాను, బాధ మొదలైంది, బాధ పెరుగుతుంది. బాధ పెరగకూడదు, బాధ తగ్గాలి, బాధ లేకుండా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండడం కోసమే అన్ని బంధాల్లోకి వచ్చాం మనం. ఆనందం కోసమే అన్ని బంధాలు కొని తెచ్చుకుంటున్నాం. ఒక మంచి భార్య ఉంటే ఎంత బాగుంటుందని వెతికి పెళ్లి చేసుకుంటున్నాం. అదే మంచి భార్య ఆ తర్వాత ఎందుకు బాగా కాకుండా పోతుంది? ఆ భార్యకో ఈయనకో నేను నాది మొదలై ఉంటుంది.
అన్నీ చూసి చేసుకుంటున్నాం కదా, అంతా మంచి వాళ్ళనే తెలుసుకునే చేసుకుంటున్నాం కదా. ఎందుకు ఆ తర్వాత పోతుంది? ఎందుకంటే ఆ తర్వాత ఇవన్నీ మొదలవుతున్నాయి, మాయలు మీద మొదలవుతాయి. ఒకరికి అధికారం పెరుగుతుంది, కమాండింగ్. అంతే కదా. అంతకు ముందు ఉన్నవి ఇప్పుడు ఎందుకు లేవు అంటే హక్కులు, అధికారాలు, మాయలు మొదలైపోయాయి. అదే వ్యక్తులు మారలేదు, వాళ్ళ గుణగణాలు మారలేదు. ఆ గుణగణాలకు మధ్యలో లోపల తెలియకుండా చాపకంద నీరులాగా మాయలు వచ్చేసాయి. సరే, డెఫినెట్గా ఒక ఇద్దరు సెపరేట్ ఫ్యామిలీస్లో చిన్నప్పటి నుంచి డిఫరెంట్గా పెరుగుతారు. వీళ్ళ అభిరుచులు వేరు, వాళ్ళ అభిరుచులు వేరు. ఆబ్వియస్గా అక్కడ కొంచెం క్లాష్ వస్తుంది. ఆ టైంలో ఏం చేయాలి సార్ మరి? ఇప్పుడు అందరూ ఈ ప్రపంచంలో ఒకే రకంగా ఉండరు. అందుకనే బేసిక్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తిపై బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల బాధ ఉంటుంది. ఒక అమ్మాయి వచ్చింది, ఒక 3 పూట్ల మొదటగా ఉండగలిగితే చాలు. ఉదాహరణకు అమ్మాయిని తీసుకుని పెళ్లి చేసుకున్నాం, ఏం చేయాలి? వస్తూనే బిర్యానీ ఉండాలా? వస్తూనే వాళ్ళ అమ్మలాగా, వాళ్ళ అమ్మకు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ అమ్మలాగా ఈ అమ్మాయి ఉండాలని కోరుకుంటాడు. ప్రతి మగవాడికి వచ్చిన సమస్య ఏంటంటే ప్రతి ఆడవారిలో అంటే పెళ్లి చేసుకున్న అమ్మాయిలో అమ్మను కోరుకుంటాడు. అమ్మ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఒక 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెషర్కి తేడా ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. అలాగే అమ్మాయి కూడా ఏం చేస్తుంటే వాళ్ళ నాన్నను కోరుకుంటుంది. అబ్బాయిలో మా నాన్న అయితే ఇలా చూసుకుంటాడు, మా అన్న అయితే ఇలా చూసుకుంటాడు, నువ్వేంది ఇలా చూసుకుంటున్నావు? ఎంత ప్రేమగా చూసుకునేవాడు మా నాన్న. ఈడు ఫ్రెషరే. ఇద్దరు ఫ్రెషర్లు కలిపి హై ఎక్స్పెక్టేషన్స్తో దిగుతారు, విచ్ ఇస్ యాక్చువల్లీ రాంగ్. రెడ్యూస్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఈచ్ అదర్. న్యూట్రల్గా ఉండాలి ఫస్ట్. బేసిక్ ఎక్స్పెక్టేషన్స్, బేసిక్ ఎవరైనా చేస్తారు, ఎక్కడైనా పెరిగి ఉండొచ్చు. బేసిక్గా చిన్న వంటలు ఎవరైనా చేస్తారు, లేకపోతే నేర్చుకుంటారు. ఎక్స్పెక్టేషన్స్ అంటారు, అంతే కదా. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కరెక్టే, ఎందుకంటే దానికోసమే పెళ్లి చేసుకుంటాం, అందరం కలిసి ఈ పనులు చేసుకుంటూ ఇలా. కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు రూమ్లలో ఉంటుంటారు, అవునా కదా, జాబ్ చేసేటప్పుడు లేకుంటే ఫ్రెండ్స్, అవునా కదా. అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉండవే. ఒక ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక హాస్టల్లోనో ఒక రూమ్లోనో అంతా కలిసి ఉంటుంటారు. అదే ఇద్దరు వ్యక్తులు ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు సమస్యలు వస్తున్నాయి? వేరే వ్యక్తులతో కలిసి హాస్టల్లోనో లేకుంటే ఎక్కడ రూమ్స్లోనో చాలా బాగా ఉంటారు, అన్నీ కలిసి పంచుకుంటారు, డబ్బులు పంచుకుంటారు, పనులను పంచుకుంటారు, ఒకరు వంట చేస్తారు, ఒకరు కడుగుతారు, అన్నీ చేసుకుంటారు మనం గమనిస్తే బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు. అదే వ్యక్తులు పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఎందుకంటే అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు, ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, నువ్వు ఇలాగే ఉండాలి, నేను ఇలాగే ఉండాలి, మా సాంప్రదాయం ఇది, మీ సాంప్రదాయం ఇది, నువ్వు నా ప్రకారం ఉండాలంటే నేను నాది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. మనం ఏం చేయగలుగుతామో చేయడం. నేను నాతో ఇది అవుతుంది, నువ్వు ఏం చేయగలుగుతావు? నాకు కనీసం ఇది అవసరం, కనీసము బేసిక్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్. ఎవ్వరు కూడా ఈవెన్ అమ్మ చేసిన వంటలో కూడా అప్పుడప్పుడు మనకి ఇబ్బంది, మనం తినం అన్న కదా. అవును, ఒక స్టేజ్ తర్వాత అప్పుడప్పుడు తినాం కదా. మరి అమ్మదే నచ్చినప్పుడు ఎవరిదో వచ్చి ఏం నచ్చుతుంది? కానీ అమ్మ ప్రేమ దాంట్లో పోసి ఉంటుంది కాబట్టి తినేస్తాం, అవునా కదా. అమ్మ ప్రేమతో నువ్వు ఇంకొక అమ్మాయి ప్రేమను నువ్వు వెలగట్టలేము. ఈ అమ్మాయి కూడా పాపం అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి ఉంటుంది. అవును, పోల్చలేము, అమ్మ ప్రేమను అమ్మాయి ప్రేమను పోల్చలేము. అమ్మ 100% అన్కండిషనల్గా ప్రేమిస్తుంది. నువ్వు ఏమైనా చేయి, అమ్మ ఓకే అంటుంటుంది. కాకి పిల్ల ఎప్పుడు కాకి ముద్దే. హౌ కెన్ షీ డూ దట్? షీ ఈజ్ ఆల్సో ఫ్రెషర్. అలాగే ఈవిడ కూడా ఫ్రెషరే. నాన్న చూసుకున్నట్టు వీడు చూసుకోలేడు. మనం ఏం చేసినా నాన్న ఓకే అంటాడు. కానీ ఈవిడ కూడా పాపం చిన్నవాడే, కొత్తగా పెళ్లి చేసుకున్నవాడు, అవునా కదా. వాడు అప్పుడెప్పుడే పెరిగాడు, అప్పుడెప్పుడే అన్ని బాధ్యతలు తీసుకుంటున్నాడు. ఒక హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫాదర్ లాగా, హైలీ ఎక్స్పీరియన్స్డ్ మదర్ లాగా అందరూ ఉండలేరు. ఆ లెవెల్ వేరు. మనం తెలియకుండానే వారిని చూసి వారిలాగా ఇక్కడ అందరూ ఉండాలని కోరుకుంటూ ఉంటాం. దట్ ఈజ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఒక జాబ్లో వచ్చిన ఫ్రెషరు ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిలాగా చేయాలంటే పని అవ్వదు. ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్, నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. సో ఎక్కడైనా ఏదైనా బాధలు మొదలవుతే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. బాధలు పెరుగుతుంటాయి, తెలియని ఏమైనా అజ్ఞానంలోనో బాధలోనో అంటే మాయలో ఏమన్నా ఉన్నామో వెరిఫై చేసుకుంటే క్లారిటీ వస్తుంది. ఆ బాధకు మన మాయనే కారణం, అవతలవాడు కాదు. మన ఓవర్ ఎక్స్పెక్టేషన్సే కారణం, అవతలవాడు కాదు.
మనం ఓవర్గా నేను నాది అనుకోవడం వల్ల నీ బాధ వస్తుంది అనే క్లారిటీ వస్తుంది. అప్పుడు బాధ తగ్గుతుంది. ఓహో, నేను మాయను తగ్గించుకోవాలి, నేను దేవదాసులాగా ఉండకూడదు. దేవదాసు అయితే బాధగానే ఉంటావు, దేవదాస్ కాకు. నో దేవదాస్, ఆనందంగా ఉండడానికి వచ్చాము, చచ్చిపోవడానికి రాలేదు. రైట్ సార్, చాలా చక్కగా చెప్పారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వింటే చాలా చక్కగా యూజ్ అవుతుంది వాళ్ళకి. సో మరొక కొటేషన్, మన లక్ష్యం మనది, ఎవరి లక్ష్యం వారిది. ఒకే లక్ష్యం ఉన్నవారే ఒక్కచోట ఎక్కువ కాలం ఉంటారు. లక్ష్యం మారిన వారు, వేరే లక్ష్యం ఉన్నవారు మనతో ఎక్కువగా లేరని చింతించే పనే లేదు. ఎవరో నాతో ఉండట్లేదు, అంతకుముందు ఉండేవాళ్ళు. ఈ వ్యక్తి అంతకుముందు నాతో చాలా రోజులు ఉన్నాడు, ఇప్పుడు ఉండట్లేదు. లక్ష్యం మారి ఉండొచ్చు, అవునా కదా. ఢిల్లీకి వెళ్తున్నాం, హైదరాబాద్ నుంచి ఢిల్లీ ట్రైన్ ఎక్కాం, ఢిల్లీ లక్ష్యం. మధ్యలో ఎవరు నాగ్పూర్లో దిగిపోతారు, లక్ష్యం మారింది, లేదా లక్ష్యం అంతవరకే ఉంది వాళ్ళకి. మనం ఏం చేయగలుగుతాం? వాడి లక్ష్యము మన లక్ష్యము కామన్గా ఎంత ఉంటే అంతవరకే ఉంటారు. వేరే లక్ష్యం అయితే అసలు మన ట్రైనే ఎక్కరు, రైల్వే స్టేషన్ వరకు వచ్చి వెంటనే ఇంకొక ట్రైన్ ఎక్కిస్తారు. అంతే సార్, అవును. అవునా కదా. ఇంతసేపు ఉన్న వ్యక్తి సడన్గా ఇంకొక చోటుకి వెళ్ళిపోయాడంటే వాడి లక్ష్యం వేరు నాయన. మన లక్ష్యమే అయితే మనతో పాటు ట్రైన్ ఎక్కి ఢిల్లీ వరకు వస్తాడు, లేకపోతే గల్లీలో దిగిపోతాడు, హైదరాబాద్ గల్లీలోనే దిగిపోతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. మన లక్ష్యం మనది. మన లక్ష్యంలో మనం పోతూ ఉంటే ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, దిగేవాళ్ళు దిగుతారు, మనకు సంబంధం లేదు. ఉన్నవాడితో ఆనందంగా ఉండాలి, పోయేవాడిని ఆనందంగా పోనివ్వాలి. నువ్వు లేక నేను లేను లేదు, నువ్వు ఉంటే మంచిది, నువ్వు లేకపోయినా నా లక్ష్యంలో నేను పోతూ ఉంటాను. మనం మన ట్రైన్లో ఉంటే వచ్చేవాడు వస్తాడు, ఇంకొక కో ప్యాసింజర్ వస్తాడు, వీడు కాకపోతే ఇంకొకడు వస్తాడు, ఆడికి పోతాడు. ఎవరు లేకపోయినా మనకి నష్టం ఏమీ లేదు. మనము లక్ష్యం కోసం ముందుకు పోతూ ఉన్నాము, అది ఇంపార్టెంట్. మనం ఢిల్లీ వెళ్తూ ఉన్నాం, తాజ్మహల్ చూస్తూ ఉన్నాం, అది మన లక్ష్యము. ఎవరి లక్ష్యం వారిది. ఒకే లక్ష్యం ఉన్నవారు మాత్రమే ఒక చోట ఎక్కువ కాలం ఉంటారు. రకరకాల లక్ష్యాలు ఉన్నవాళ్ళు ఒకే చోట ఉన్నా కూడా ఆనందంగా ఉండలేరు, ఇబ్బందికరంగా ఉంటుంది, అనీజీగా ఉంటుంది, కూర్చోలేరు కలిసి. ఎందుకంటే ఆలోచనలు వేరే ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి, ఎక్కువసేపు ఉండలేరు. కాబట్టి అవసరానికి మించి అందరినీ ఎక్స్పెక్ట్ చేయకు. నీతో పాటు ఎప్పటికీ ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, నాతో పాటే నాలాగా ఉండాలి. ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది, వారి లక్ష్యానికి అనుగుణంగా మనతో ఉంటారు. ఈ క్లాస్ వింటున్నారంటే ఎవరైనా ఏదో వారి లక్ష్యంలో ఇక్కడ ఏదో దొరికింది, వారికి తగినది ఇక్కడ ఏదో దొరుకుతుంది, అప్పుడు వింటూ ఉంటారు. లేకపోతే ఎందుకు వింటారు? విని పాటిస్తారు. లేకపోతే ఎందుకు పాటిస్తారు? వారికి తగినది, వారి గమ్యంలో, వారి లక్ష్యంలో, వారి దారిలో ఇందులో నుంచి ఒక కొటేషన్ వాళ్ళకు ఉపయోగపడాలి, అప్పుడు వింటారు. ఇందాక మీరు అన్నట్టు భార్యాభర్తలకు సంబంధించిన ఏదన్నా ఉందనుకోండి, హ్యాపీగా విని ఇదేదో బాగుంది అని వాళ్ళు నోట్ చేసుకుంటారు, హ్యాపీ. అందరూ వినాలి, ప్రపంచంలో అందరూ ఈ కొటేషన్ వినాలి, అందరూ ఈ వీడియో వినాలంటే కుదరదు. వారి లక్ష్యానికి అనుగుణంగా ఉంటే వింటారు, వారికి లక్ష్యానికి అనుగుణంగా ఉంటే మనతో ఉంటారు, వారి లక్ష్యంలో భాగమైతే మనతో దానికి తగినంతసేపు ఉంటారు. కాబట్టి ఈ బంధాల గురించి మనం అతిగా భయపడే అవసరం, బాధపడే అవసరం లేదు. వ్యక్తుల గురించి, బంధాల గురించి, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు, శాశ్వతంగా ఉంటారేమో అనుకుంటే ఇలా వెళ్ళిపోయారంటే పోని, రాని, వస్తే రాని, పోతే పని అనేది ఉంది కవిత. మనం ఒక సరైన లక్ష్యంతో పోతూ ఉండాలి. పత్రికారు పోతూనే ఉంటారు, అవును, వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతూనే ఉంటారు. వెళ్ళిపోతున్నా అంటే వెళ్ళిపోతాను సార్, వెళ్ళిపో అంటాడు. ఎందుకు నువ్వు ఇంకో గంట సేపు ఉండొచ్చు కదా అని ఎప్పుడైనా మాట అనగా నేను చూడలేదు. ఎవరి ఇష్టాలు హ్యాపీగా వదిలేస్తాడు. వచ్చావా, ఓకే వెరీ గుడ్, పోతున్నావా, వెళ్ళు, టైం అయింది కదా. సార్ ఏంటంటే జర్నీ చేస్తూ ఉంటారు, నచ్చిన వాళ్ళు ఎక్కుతూ ఉంటారు ఆయన బండి, అంతే. ఎప్పుడు కూడా 20-30 ఏళ్ళ నుంచి గమనిస్తాను, 25-30 ఏళ్ళ నుంచి ఒక వ్యక్తిని నువ్వు ఇంకో గంట సేపు ఎక్స్ట్రా ఉండు అని ఆయన చెప్పగా చూడలేదు. వెళ్తానంటే హ్యాపీగా వెళ్ళిపో, ఆనందంగా పంపిస్తుంటాడు, వస్తూనే ఆనందంగా పలకరిస్తుంటాడు. ఏమైపోయావు ఇన్ని రోజులు, నువ్వు మర్చిపోయావు మమ్మల్ని వచ్చావా, వెరీ గుడ్,
చాలా రోజుల తర్వాత వచ్చావు, వెరీ గుడ్. వెరీ గుడ్. పోయావా, వెరీ గుడ్. ఉన్నావా, వెరీ గుడ్. అన్నిటికీ వెరీ గుడ్. బెస్ట్ పాసిబుల్ ఎగ్జాంపుల్ ప్రతిసారి. అందుకే అన్ని లక్షల మందితో ఆయన ఆనందంగా ఉండగలుగుతున్నారు. కరెక్ట్ సార్. మనం ఒకరితో ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే ఎక్స్పెక్టేషన్స్. నువ్వు ఇంకా నాతో పాటు అంటుకొని ఉండాలి, ఎప్పుడు అంటుకొనే ఉండాలి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? భార్యాభర్తలు కూడా ఒక చోట అంటుకొని ఉండలేరు. వీడు ఉద్యోగం పోవాలి, వాళ్ళు వంటకి వెళ్ళాలి, అవునా కదా? భర్త ఉద్యోగం వెళ్ళకపోతే ఎట్లా జీవిస్తాం మనం? అంటే మ్యాక్సిమం భార్యాభర్తలు కూడా కలిసి ఉండేది 2-3 గంటలు మాత్రమే. మనం గమనిస్తే 2-3 గంటలు మాత్రమే. ఓ 9 గంటలు ఆఫీస్కి వెళ్ళిపోతారు, భార్యనో భర్తనో ఎవరో వెళ్తారు. మిగతా 2-3 గంటలు భోజనాలకి స్నానాలకి పోతుంది. ఆ తర్వాత 6 గంటలు నుంచి 8 గంటలు పడుకుంటారు. అట్టే మ్యాక్సిమం కలిసి ఉండేది భార్యాభర్తలైనా 2-3 గంటలు మాత్రమే ఒక రోజులో. నేను అనుకుంటుంటావు 24 అవర్స్ కలిసి ఉన్నాం, లేదు. ఎవరితో అయినా మ్యాక్సిమం 1-2 గంటలు మాత్రమే ఉంటావు. ఆ తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే, ఎవరి దారి వాళ్ళదే. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొక కొటేషన్: వినని వాడికి చెప్పే అవసరం లేదు, వినేవాడు చెప్పకపోయినా అర్థం చేసుకుంటాడు. విని విననట్టు ఉండేవాడికి ఎంత చెప్పినా ఏ లాభం లేదు. మరి ఎవరికి చెప్పాలో ఏంటో ఈ సత్యం. ఎవరికి చెప్పాలి సార్? మీరు ఇప్పుడు నన్ను కన్ఫ్యూజన్లో పెట్టేశారు. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది. అయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఏం జ్ఞానం ఏమీ వెళ్ళిపోయింది. ఎందుకంటే చూస్తే ఎవరికి చూసినా అంతా ఎదవల్లాగానే కనపడతారు, అవునా కదా? ఎవరికి అర్థం కాదు. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పినా ఏం వినే పరిస్థితుల్లో లేరు. అయినా చెప్పాలి, అయినా ప్రయత్నించాలి అని చెప్పేసి మళ్ళీ వచ్చాడు వెనక్కి. లేకపోతే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా అయిపోయింది, నాకు జ్ఞానోదయం వచ్చేసి వెళ్ళిపోదాం అనుకుని బయలుదేరాడు. కాదు, వీళ్ళంతా ఎదవలు, వీళ్ళు వినరు, వీళ్ళకి అర్థం కాదు. బట్ స్టిల్ చివరి ప్రయత్నం చేద్దాం. గోపీలు ఉంటారు కదా, గోడ మీద పిల్లలు కొంతమంది అటో ఇటా అటా ఇటా అని ఆలోచిస్తుంటారు. వాళ్ళకు ఒక ఆధారం కావాలి. చివరిగా తెలుసుకుందాం, ఇటు దూకుతామా అటు దూకుతామని చాలామంది ఉంటారు. బార్డర్ కేసెస్ అంటారు, వాళ్ళు వింటారు అన్నమాట. బార్డర్ కేసెస్. ఆల్రెడీ సత్యం తెలిసిన వాడికి మనం ఏం చెప్పే అవసరం లేదు, వాడు చేస్తూ పోతుంటాడు. అంటే ఆల్రెడీ వినేశాడు వాడు, చేస్తూ ఉంటాడు. ఇంకా అవసరం అనుకుంటే మళ్ళీ ఒకసారి వింటాడు. అది ఓకే, జస్ట్ మననం కోసం మాత్రమే. విననే వాడికి ఎలాగో చెప్పే అవసరం లేదు. వినట్టు నాకు అంతా తెలుసు అనుకునేవాడు మనం ఏం చెప్పినా ఏమి లాభం లేదు, అవునా కదా? వినట్టు కొంతమంది ఉంటారు, నాకు అంతా తెలుసు, వీడు నాకు చెప్పేది నమస్కారం, నీకు తెలిసి ఉంటే ఓకే, నేను చెప్పగలిగింది ఏమీ లేదు. కానీ పాపం కొంతమంది ఉంటారు లాస్ట్ మినిట్ డెసిషన్ మేకింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనికి సరైన సమాధానం కావాలి. ఈ యొక్క ఆన్సర్ దొరికితే నేను అడిగేస్తాను. వారి కోసం ఇదంతా ఈ కొటేషన్స్ రాయడము, ఇన్ని క్లాసులు, లేదంటే ప్రతిసారి ఇవన్నీ చెప్పడము, ఇవన్నీ కూడా ఎందుకంటే బార్డర్ కేసెస్. ఆ ఒక్క అడుగు, ఒక్క లైన్ వారిని టర్న్ చేసేస్తుంది, మొత్తం జీవితం ఇంకొక డైరెక్షన్లోకి తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు, లేదంటే ఇంకొక దారిలో వెళ్ళిపోతారు బాబు. అలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వారి కోసం మనం ఎక్స్ప్రెస్ చేయాలి, వారి కోసం మనం పంచాలి, వారి కోసం మనం చెప్తూనే ఉండాలి. వారు ఎవరో మనకు తెలియదు, కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే వారికి చేరవలసిన చేరుతుంది. ఈ కొటేషన్స్ కొంతమంది చదివి కరెక్ట్గా నాకు ఇప్పుడు ఈ అవసరం ఉంది సార్, ఇది వచ్చిందని చెప్తుంటారు చాలామంది. ఇది నా కోసమే రాశారా? కరెక్ట్గా ఇదే సిచ్యువేషన్లో ఉన్నాను, బుక్ చదివి ఓపెన్ చేసి కనీసం ఒక 1000 మంది పైగా బుక్ చూసి చెప్పింటారు, భిన్నంగా ఆలోచన బుక్ చూసి, సరే ఇది నా కోసమే రాశారు అంటే వారు తెలియకుండా ఆ స్థితిలో ఉన్నవాడు అది అంది ఉంటుంది, కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఉంటారు, ఎటు డెసిషన్ తీసుకోలేక ఉంటారు వాళ్ళు. వారి కోసం వారు ఎవరో తెలియదు, ప్రకృతి వాళ్ళ దగ్గర తీసుకెళ్తుంది. మనకి అంత టాలెంట్ లేదు. ఈ వీడియోని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలంటే మన టాలెంట్ అది, మనకు ఆ టాలెంట్ లేదు. మనం వీడియో చేసాము, అది మిగతా పని నేచర్ చూసుకుంటుంది, ప్రకృతి చూసుకుంటుంది. ఒక ఆవిడ పాపం మన మెడిటేటర్ చెన్నైలో ఉంటారు, ఆవిడ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు వీడియోలు విని. ఆవిడ కళ్ళు లేవంట, కళ్ళు పోయాయి. ఆవిడ సార్ మీ వీడియోలు విని నేను అంత ఆనందంగా ఉంటున్నాను, నా కళ్ళు పోయినా కూడా. ఈ వీడియోలే మనం ఇప్పుడు చేస్తున్న వీడియోలే. ఓహో వింటున్నారు, గ్రేట్. అంతకుముందు పుస్తకాలు చదివేవాడిని సార్, ఇప్పుడు నేను పుస్తకాలు చదవలేకపోతున్నాను, ఇప్పుడు ఈ వీడియోలు వినడం వల్ల నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. నేనే కాదు మా పిల్లలు, మా ఇంట్లో వాళ్ళందరికీ వినిపిస్తుంటాను.
యూట్యూబ్లో ఉమామేష్ వీడియోస్ భిన్నంగా ఆలోచన కొడితే వచ్చేస్తుంది, వాయిస్ మెసేజ్ ద్వారా వచ్చేస్తుంది. అవును. అంతకంటే ఏం కావాలి మనకు? ఆవిడ ఒకసారి వెతుక్కుంటూ వచ్చింది ధ్యానమాచక్రంలో, సార్ నా పేరు ఇట్లా, నేను మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. వచ్చి చూసిన తర్వాత నాకు షాక్ అయింది. ఆమెకు వాళ్ళ అమ్మాయి పట్టుకుని వచ్చింది ఇలా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓహో, మనం చేసిన కష్టానికి చాలు, ఒక్క వ్యక్తి జీవితానికి ఇది తోడ్పడినా చాలు. అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంతమంది ఉన్నారో తెలియదు. కాబట్టి మన డ్యూటీ మనం చేయాలి, అది ఎవరికంతతో తెలియదు. ఆ వీడియోలు వేల మంది చూస్తున్నారు, ఈ వీడియోలు ఎంతమంది చూస్తారంటే ఎవరికి ఏది అవసరమో తెలియదు. అది మహేష్ బాబు వీడియోలు అయితే కోట్ల మంది చూస్తున్నారు, మహేష్ బాబు వీడియో అయితే అంటే మహేష్ బాబు వీడియో ఆ రిక్వైర్మెంట్ వేరు. ఒక్కరు చూసినా ఒక్కరికే ఉపయోగపడవచ్చేమో సార్. చాలు, అంతే కదా, ఆ ఒక్కరి కోసమే చేసామేమో. అంతే కదా. అంతే. 1 వీక్ క్రితం కూడా ఫోన్ చేసింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యా. అలాంటి వాళ్ళు పాపం ఎక్కడెక్కడో ఎవరెవరో ఉన్నారు, వారి కోసం ఈ ప్రయత్నం అంతా. ఉంటారు, ఎక్కడుంటారో తెలియదు, ఉంటారు. మన ప్రయత్నం మనం చేయాలి, ఖాళీగా కూర్చోకూడదు, ఏదో కర్మ చేయాలి, మంచి కర్మ. నేటి ప్రతికూల ఆలోచనలే రేపటి ప్రతికూల పరిస్థితులు, గుర్తుంచుకోండి. ఏముంది, నెగిటివ్ థాట్సే కదా అని మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం. మన జీవితాన్ని సృష్టించేది 3: ఆలోచనలు, మాటలు, చేతలు. ఆలోచన మొదటి విత్తనం. ఆలోచనల నుంచి మాటలు వస్తాయి, మాటల నుంచి చేతలు వస్తాయి. ఆలోచనల నుంచి చేతలు, ఆలోచనల నుంచి మాటలు వస్తాయి. మనం నెగిటివ్గా రిపీటెడ్గా ఆలోచిస్తుంటే నా బ్రతికింతే, ఈ ప్రపంచం ఇంతే, ఈ ప్రపంచంలో అంతా మంచోళ్ళే లేరు, ఎక్కడ చూసినా చెడ్డవాళ్ళే ఉన్నారు. అవునా? తదాస్తు. అంటే ఓన్లీ మీ రియాలిటీ వరకు తదాస్తు అయిపోతుంది, అంతే కదా. సో 1000 సార్లు మనం నెగిటివ్గా ఆలోచిస్తే ఆ 1000 ఒకటేసారికి ఒక వారం తర్వాతనో 10 రోజుల తర్వాతనో ఆ ప్రతికూల సిచ్యువేషన్ వచ్చేస్తుంది. మంత్రం చదువుతాం కదా రోజు మనం, శివుడు కావాలి, శివుడు వస్తాడు. శివోం నమ శివాయ మన సినిమాలో చూస్తుంటాం, పురాణాల్లో. శివుడు గురించి మనం మంత్రం చదివితే శివుడు వస్తాడు. బ్రహ్మం గురించి మంత్రం చదివితే బ్రహ్మ వస్తాడు. విష్ణువు గురించి మంత్రం చదివితే విష్ణువు వస్తాడు. అలాగే ఈ ప్రపంచంలో వెధవలు ఉన్నారు. ఈ ప్రపంచంతో అంతా వెధవలే, మంచోళ్ళు ఎవరూ లేరు, నేను ఒక్కడనే మంచోని, నువ్వు ఒక్కడే మంచో, చుట్టుముట్టు అంతా మంచి వెధవలు చేరతారు. మనం అట్రాక్ట్ చేస్తున్నాం ఆ పరిస్థితులను. మనమే మంత్రం పలిచి రారమ్మని, చంద్రముఖి సినిమాలాగా వెధవలు రావాలి అంటే వచ్చేస్తున్నారు. అప్పటికి మర్చిపోయి ఉంటాం. మనకు ప్రాబ్లం ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీ లాస్ ఎక్కువ. మనం చదివిన మంత్రం మర్చిపోతాం, మనమే చదివామని. ఒక వారం తర్వాత 10 రోజులు అది రియాలిటీలో రావాలని, ఫిజికల్ రియాలిటీలో రావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే నేటి ప్రతికూల ఆలోచనలే రేపటి ప్రతికూల పరిస్థితులు. అప్పటికి మర్చిపోయి ఉంటాం. కానీ మనప్పుడు మళ్ళీ వీడు చూడు, నేను చెప్పానా ఎంత ఉద్యోగాలు ఉన్నారని ప్రపంచంలో, చూడు వెధవలు వచ్చారు. నాయన ఈ ప్రతికూల ఆలోచనలు తీసేసేయి, నెగటివ్ థాట్స్. వీలైతే పాజిటివ్గా ఆలోచించు, లేదు సత్యం ఉంది కదా, సత్యాన్ని కూడి ఆలోచించు. అప్పుడు అదే నీ జీవితంలోకి వస్తుంది. యద్భావం తద్భవతి. మనకందరికీ తెలుసు. యామతి సాగతిర్ భవేత్, మనకందరికీ తెలుసు. తెలియని విషయం ఏం కాదు, పాటించాలంతే. ప్రతిరోజు ప్రతి నిమిషము వెరిఫై చేసుకొని పాటించాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన ఆలోచన ఎలా ఉన్నాయి వెరిఫై చేసుకో రోజు. ఈరోజు ఇలా ఆలోచించామా, ఓకే, రేపు మనం చక్కగా ఆలోచిద్దాం, దాంట్లో ఎలాంటి సరైన ఆలోచనలు పెట్టుకుందాం, భిన్నంగా ఆలోచిద్దాం, మంచి ఆలోచనలతో ఆలోచిద్దాం, భగవద్గీతలో చెప్పిన విధంగా ఆలోచిద్దాం, పరమహంస యోగానంద చెప్పిన విధంగా ఆలోచిద్దాం, వివేకానంద చెప్పిన విధంగా ఆలోచిద్దాం, గాంధీ చెప్పిన విధంగా ఆలోచిద్దాం. గాంధీ ఏం చెప్పాడు? 3 చెప్పాడు, అందరూ తెలుసు. చాలా విషయాలు చెప్పిండొచ్చు, 3 అయితే చెప్పాడు కదా. చెడు వినకు, చెడు చూడకని. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా చెడు చూస్తుంటే చెడే కనబడుతుంది. మన లోపలికి వెళ్ళిపోయి చెడు మాట్లాడకు, మంత్రంలాగా చెడు వినకు. ఆల్రెడీ చెప్పబడి ఉన్నాయి, చాలా సింప్లిఫై చేసి చెప్పారు, కానీ చాలా సింప్లిఫై చేశారు. యద్భావం తద్భవతిని మనం తెలియక అవన్నీ పాటిస్తూ ఉంటాం. నెగిటివ్ డైరెక్షన్లో మనం పాజిటివ్ డైరెక్షన్లో పాటించాలి. పాజిటివ్ డైరెక్షన్లో పాటిస్తే మనకు తగిన రిజల్ట్ వస్తుంది, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు అదే కొటేషన్ని వేణు అని ఒక అబ్బాయి రివర్స్లో మార్చి చెప్పాడు. మంచి విను, మంచి చూడు, మంచి మాట్లాడు, మంచి ఆలోచించు. సో ఇలా కూడా అంటే అంతే కదా, రకరకాలుగా పాజిటివ్ని మనం అట్రాక్ట్ చేస్తున్నట్టు. అంతే కదా. మనం ఓంకారంలో పెట్టాం, అనవసరంగా మాట్లాడకు, బొమ్మలు పెట్టాం, 4 కోతులు పెట్టాం, 3 కోతులు కాదు. అవును సార్.
అనవసరంగా ఆలోచించకు, అనవసరంగా మాట్లాడకు, అనవసరంగా చూడకు, అనవసరంగా వినకు, అనవసరంగా ఆలోచించకు అని కూడా పెట్టావు. ఆలోచించుకో అనేది ఎక్స్ట్రా. అది మన కోతి, ఎక్స్ట్రా కోతి. ఎందుకంటే ఈ ఆలోచనల్లో కూడా ఉంది. చాలా ప్రాసెస్ అన్నది థాట్స్ నుంచే స్టార్ట్ అంతే అవుతాయి కదా కదా సార్. స్టార్టింగ్ ఇది విత్తనము. మన మాటలకు విత్తనం ఆలోచనలు, మన చేతలకు విత్తనం ఆలోచనలే. అవును. ఆలోచన విత్తనం అయితే మన మాట, మన చేతలు, మన జీవితం అనేది అవుట్పుట్, ప్రోడక్ట్, బై ప్రోడక్ట్. సో ఆలోచనలను మనం జాగ్రత్త పరచుకోవాలి, ఆలోచనల్ని వెరిఫై చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవడం అంటే ఆలోచనలను పరిశీలన చేసుకోవడమే. ఎప్పుడైతే ఆలోచనలు పరిశీలన చేసుకొని మార్చుకుంటామో న్యాచురల్గా మారిపోతుంది ప్రపంచం, మన జీవితం మారిపోతుంది. కరెక్ట్గా చెప్పారు సార్. ఆలోచనలు మనం ఎంత జాగ్రత్తగా మనం థాట్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే లైఫ్ అంత చక్కగా మనకు కావాల్సినట్టుగా వస్తుంది. సో ఇక్కడ బీజం ఏంటి అంటే ఆలోచనలు మార్చుకుంటే జీవితం మారుతుంది అంటారు. మొత్తం జీవితం అంతా ఆలోచనలోనే ఉంది. టోటల్ చిన్నదే అది, మర్రి విత్తనం ఇంతే ఉంటుంది. అంటే ఎవరు దానికి అంత ప్రియారిటీ కూడా ఇవ్వరు సార్. తెలియకుండా ఇవ్వడం లేదు. చేతలే చూసుకుంటారు కానీ ఆలోచనలు పెద్దగా పట్టించుకోరు. చాలామంది వచ్చి అంటుంటారు, చాలా కష్టపడ్డాం సార్, ఎందుకో రిజల్ట్ రావట్లేదు. అయినా కష్టపడ్డావు, బాగుంది, దాని వెనకాల ఆలోచన ఎలా ఉంది? నెగిటివ్ థాట్తో భయంగా నాకు రాదు అనుకుంటూ చేస్తున్నావా? ఆబ్వియస్గా రిజల్ట్ అదే ఉంటుంది మనకి. నాకు ఆఫీస్లో సరిగ్గా ఇంపార్టెన్స్ ఇవ్వరు కానీ చేస్తున్నా తెలియకుండా నెగటివ్ ఎనర్జీని యాడ్ చేసి పని చేస్తుంటాం, రిజల్ట్ కూడా అలాగే వస్తుంటుంది. అట్లీస్ట్ న్యూట్రల్లో ఉందాం, పాజిటివ్ పక్కన పెడదాం, కనీసం న్యూట్రల్లో ఉందాం. కరెక్ట్ సార్. అవును. మనకు అంత గొప్ప కెపాసిటీ లేకపోతే న్యూట్రల్లో ఉండి పని చేయొచ్చు కదా. ఏదో చేస్తాను, నిష్కామకర్మ చేయొచ్చు కదా. అప్పుడు పాజిటివ్ ఎఫెక్ట్ డిఫాల్ట్గా ఉంటుంది. అట్లీస్ట్ న్యూట్రల్ ఎఫెక్ట్ వస్తుంది కదా, మనకి నెగిటివ్ ఎఫెక్ట్ కాకపోయినా. అదే. సో చూసారు కదండి, చాలా 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 అద్భుతంగా చెప్పారు ఈరోజు మన ప్రకృతి ఉమా మహేష్ గారు. ఎంతోమందికి ఈ కొటేషన్స్ వాళ్ళ లైఫ్లో ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులకు, సాధకులకు. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. ప్రత్యేక ధన్యవాదాలు గురువు గారికి అండ్ పిఎంసి మేనేజ్మెంట్కు.